కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్ల ప్రాజెక్టుల అంశంపై కేంద్ర మంత్రితో సీఎం చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ప్రధాన రహదారులు, రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అంశాలపై సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మనం చూసుకుంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మన సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రులు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. మొత్తానికి నిన్న కూడా ఇటు స్పెషల్ ఫ్లైట్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి కనిపించింది. నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుర్జేవాలా కొడుకు కూడా వివాహం ఉన్న నేపథ్యంలో కూడా అటెండ్ అయ్యి ఈ రోజు మాత్రం కొంత బిజీ షెడ్యూల్ మాత్రం గడుపుతా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అయ్యాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వీళ్ళు ఇప్పటికే భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి పైన కూడా వీళ్ళు చర్చించారు. దాదాపు 15 రహదారులకు సంబంధించి కూడా రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా కూడా అప్డేట్ చేయాలని కూడా కోరినట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు నిత్యం బిజీగా ఉంటున్న నేపథ్యంలో కూడా 4 లైన్ ఎలివేటెడ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని కూడా 4 లైన్లను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా RRR కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా దానిపైన అభివృద్ధితో పాటు ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతుందో అది ఇప్పటికే 4 లైన్ ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని 6 లైన్ చేయాలని, విస్తరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క కూడా కోరినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయంపై అనేక సార్లు నితిన్ గడ్కరీని కూడా కలిసిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో పాటు బైపాస్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించి రహదారులకు సంబంధించి కూడా నితిన్ గడ్కరీని ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దాదాపు గంట పాటు కూడా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు పెంపొందించాలని, జాతీయ రహదారులకు అదేవిధంగా రోడ్ల భవనాలకు కూడా ఇటు అధికంగా నిధులు రాష్ట్రానికి కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన విడుదల చేయాలని కూడా ఇటు నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పార్లమెంటు 17 మంది అభ్యర్థులు ఖరారు కావాల్సిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి అభ్యర్థులను అన్ని పార్టీల కంటే ముందే ప్రకటించాలని కూడా ఏఐసిసి మీద ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీని విషయంలోనే మరి కాసేపట్లో కూడా ఇటు ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీని, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైనటువంటి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు కూడా కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థుల ఖరారుతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది ఇంకా పెండింగ్ లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనుకున్నప్పటికీ నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో లేని నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న అనే ముందస్తు సమాచారంతో కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపే మంత్రివర్గ పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దానికి సంబంధించే ఇటు
ఏఐసిసి అగ్రనేతలను కూడా కలిసి ఈ ప్రక్షాళనకు మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయం కూడా ఈ అగ్రనేతలను కలిసిన సమయంలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అనేక మంది ఎమ్మెల్యే పదవులను కావచ్చు త్యాగం చేసిన పరిస్థితి ఉంది వేరే వారి కోసం. వాళ్లకు మొదటి ప్రయారిటీగా కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తా ఉంది. దాదాపు 50కి పైగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా వీటిని పార్లమెంట్ ఎన్నికల లోపే భర్తీ చేయాలని అనుకుంటున్నారు. కానీ దాదాపు 20కి పైగా భర్తీ చేయాలని మొదటి విడతగా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరికైతే టికెట్ రాదో వారికి కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టాలనే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దీని గురించే ఈ రోజు ఏఐసిసి అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కలిసి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు ఉదయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా రానున్నారు. రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గిలో కూడా ఇప్పటికే అధికారిక పర్యటన కూడా ఖరారైన నేపథ్యంలో కూడా రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కోస్గిలో కూడా పర్యటన ఇప్పటికే ఖరారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అలాగే కేంద్ర మంత్రులతో భేటీ, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఇక మహేందర్, మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక అలాగే చూసుకుంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా జాతీయ రహదారుల అంశానికి సంబంధించిన కూడా పలు అంశాలకు సంబంధించి భేటీ జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి కేసీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అలాగే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ పర్యటన, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న నిధుల పైన అవుతున్నటువంటి, అలాగే ఇప్పటికీ ప్రామిస్ చేసినట్టు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటిపైన ఇక ముఖ్యమంత్రి వెళ్ళడం అయితే అవుతుంది. ఇక ముఖ్యమంత్రి వెళ్ళడం, అలాగే ఇటు బీజేపీ నేతలను ఆయన కలిసేది అవకాశం కూడా దాదాపు ఉన్నటువంటి. అట్లాగే పార్టీ విషయంలో కూడా మంత్రివర్గ విస్తరణ, అలాగే కొన్ని అంశాలపైన కూడా ఆయన చర్చించేందుకు ఇటు ముఖ్య నేతలతో మాట్లాడే ప్రయత్నం కనిపిస్తున్నారు. సో మొత్తానికి బీజేపీ నేతలను ఇటు మొత్తానికి కేసీఆర్ కలవడం అనేది, రేవంత్ రెడ్డి కలవడం అనేది రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమాల గురించి కావచ్చు, అలాగే పెండింగ్ నిధులు కావచ్చు, వీటన్నిపైన. అయితే ఇప్పుడు కేసీఆర్ పర్యటన, ఢిల్లీ పర్యటన అనేది కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆయన ఓటమి పాలైన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఓటమి పాలైన తర్వాత అసెంబ్లీకి రాలేని వ్యక్తి. సో ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అనే నేపథ్యంలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎట్లాగైనా పార్టీకి పునర్వైరం తీసుకురావాలంటే బీజేపీతో పొత్తు అనేది ఉంటేనే పార్టీ మనగడ ప్రశ్న ఉంటుంది, లేకపోతే పార్టీ మనగడ ప్రశ్నార్థంగా మారుతుంది. ఇప్పటికే ఏ కూటమిలో లేదు, సొంత కూటమి పెడతాను బీఆర్ఎస్ అంటూ మొత్తంగా ఉన్న పార్టీ పేరులో పార్టీలో తెలంగాణ తీసి భారత్ జోడించి మొత్తం దేశ పర్యటన చేస్తాను, దేశంలో ముఖ్యమంత్రి కాదు ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థి తను అన్నట్టుగా ప్రచారం చేసుకున్నాడు తన వర్గంతో. కానీ మొత్తంగా తను అనుకున్నది ఒకటి, కానీ అయ్యింది ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తానికి ఆయన ఢిల్లీ పర్యటన అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు అనేది ఉండదు, ఏకంగా సభలలో చెప్పుతో కొట్టండి అలాంటి వారు ఎవరైనా మాట్లాంటేనని ఏకంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ రోజు ఆయన కొన్ని స్టేజ్ల పైన బీజేపీ బీఆర్ఎస్ పొత్తుండదు, మేము పెట్టుకోము, అలాంటి ప్రచారం ఏమైనా చేస్తే చెప్పుతో కొట్టండి అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ రకంగా బీజేపీ నేతలు అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పొత్తును ఖండిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుండి మాత్రం బలంగా పొత్తు అనేది ఉండదు అని ఎక్కడ కూడా బలంగా వినిపించట్లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు బీఆర్ఎస్ సహలాడుతుంది, ఇటు బీజేపీతో పొత్తు అనేటట్టుగా ఉంది. సో మరోవైపు కేంద్రంలో బీజేపీ ఉన్న నేపథ్యం, మరోవైపు కవిత పైన ఉన్నటువంటి కేసులు, ఇక్కడ కేసు ఆరోపణలు కావచ్చు వీటన్నిటిపైన, అలాగే ఓవైపు వైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే కాగ్ రిపోర్ట్ రావడం, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చిన 60 రోజుల నుంచి కూడా మొత్తంగా గత పాలనలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా భూతలు పెట్టి ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలకు అవసరంతో ఉన్నటువంటి శ్వేతపత్రాలు విడుదల చేయడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఇవన్నీ బీఆర్ఎస్ కు మొత్తంగా ఒక వణుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం. ఇప్పటికే ఉన్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, ఆరోపణల విషయంలో కావచ్చు, దిక్కు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నటువంటి తప్పిదాలు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటపడాలన్నా లేదా పార్టీని పురోగతిలోకి తీసుకురావాలన్నా
తాము ఒంటరిగా పోతే మాత్రం ఖచ్చితంగా ససేమిరా అన్నట్టు ఉంది. ఓవైపు జిల్లాల వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లా మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యం. సో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గించాలన్నా, తమపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, కాళేశ్వరం ఇవన్నీ కూడా, అలాగే తన పార్టీ మనుగడలో ఉండాలన్నా, ఓవైపు లిక్కర్ కేసు, ఏసీబీ సిబిఐ కేసులు ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యం. సో ఇన్ని నేపథ్యంలో ఢిల్లీ పర్యటన, కేసీఆర్ పర్యటన అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా ఊహాగానాలు అయితే ఉన్నాయి. బీజేపీ నేతలు అయితే కొట్టిపారేస్తున్నారు. మరి చెప్పే విధానం కూడా వాళ్ళు బలంగా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పత్తుండదని. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇక్కడ కూడా బలంగా చెప్పకపోవడం, మరి ఇవన్నీ కూడా రాజకీయాల్లో పెద్ద చర్చగా. ఒకవైపు సొంతంగా ఇదంతా ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీకి, కానీ ఒకవేళ పొత్తు అనేది పెట్టుకుంటే మాత్రం ఆ పార్టీ బీఆర్ఎస్ కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పార్టీది అనేటట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో భవిష్యత్తులో లోక్సభ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కూడా పోటీ చేయడానికి, బీఆర్ఎస్ జెండా పైన పోటీ చేయడానికి చాలా వరకు వెనకకు వెళ్తున్న నేపథ్యంలో మరి పొత్తులు అనేది పెట్టుకొని పొత్తులతో భాగంగా అభ్యర్థులను కానీ పట్టుకోవడం అలాంటిగా, లేక మరి ఇలాగే కొనసాగుతుందా, లేదా ఇంకేమైనా పని మీద ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఒకటి ఏర్పాటు చేశారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు ఒరిస్సాలో మొత్తం బీఆర్ఎస్ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది, పూర్తిగా కాలైపోయింది. ఇటు మహారాష్ట్రలో సైతం పూర్తి అలకలు పాన్నారు నేతలంతా కూడా. మరోవైపు ఏపీలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఉన్న ఇద్దరు నేతలు కూడా తలో దారెత్తుకునే పరిస్థితి, తోట చంద్రశేఖర్ కావచ్చు, రావుల కిషోర్ బాబు. సో ఈ నేపథ్యంలో మరి పార్టీకి అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ తనంటూ ఒక పార్టీ ఉంది అని, దాని ఉనికి కోసం మరోసారి ఢిల్లీ వెళ్తున్నాడా, లేక పొత్తుల అంశం కోసం వెళ్తున్నాడా, లేక సుప్రీంకోర్టులో తన కూతురు కవిత, ఎమ్మెల్సీ కవిత కేసు కూడా చర్చకు రావాల్సిన నేపథ్యంలో, బెంచ్ మీదకి వస్తున్న నేపథ్యంలో దానిపైన ఇంకేమైనా వెళ్తున్నా. సో ఇన్ని అంశాలపైన ఢిల్లీ వెళ్ళే కేసీఆర్ ఒక ఢిల్లీ పర్యటన అనేది అనేక అంశాలతో జోడించాల్సి వస్తుంది. అనేక విషయాలపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.